నెలకు ₹1,00,000 2 చేతులు 2 లక్షలు వస్తుంది చెప్తున్నాను. చేతులు లేకపోతే ఏమంటారంటే అర్థం ఏంటంటే లేదు పైసలు బాగున్నట్టు, లేదు తప్పన చెప్పినట్టు, లేదు మీ మైండ్ ఇక్కడ లేనట్టు తెలిసిందా. ఎంతమందికి 6 నెలలు ₹1,00,000 కావాలి? దేవుడు తరాసలు ఉందా? దేవుడు గట్టే మొక్కినా చూసి రైట్ సైడ్ చూసిరా, ఆడ ముస్లిం దేవుడు ఉండు, తెలుగు దేవుడు ఉండు, క్రిస్టియన్ దేవుడు, అందరూ ముగ్గురు అన్న ఒకటే మేము అందుకే మీటింగ్ రెగ్యులర్ ఇండియా పెడుతున్నాం. మీకు అర్థమవుతుంది మ్యాటేడా? ఎందుకంటే అందరూ కలగలిపిన ప్యాకేజే వెస్టే వినింది, అవునా కదా. బయట నువ్వు ఏ పని చేయాలా కూడా కులం చూస్తారు, ఫస్ట్ నీ ప్లేస్ చూస్తారు, తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు క్లియర్గా. కానీ వెస్టే వినింది ఏం చూస్తుంది? నువ్వు బతుకులాడే చూస్తుంది అంతే. ఆడ ఇంకా వేరే చూడాల్సిన అవసరం లేదు. రెండోది ఏం చూస్తుందంటే నీ లోపల డ్రీమ్ బతుకుతుందని చెక్ చేస్తుంది క్లియర్గా. కొత్త వాళ్ళ నుంచి నా పేరు శ్రీనివాసాచారి. నేను చదువుకుని మారుమూల గ్రామంలో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. తర్వాత నేను ఇంటర్ ఒక హైదరాబాద్లో చదువుకున్నాను శ్రీచిత్ర కాలేజ్లో. తర్వాత నా బీటెక్ ఏరోనాటికల్ కంప్లీట్ చేసుకున్నాం. అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట, ఫ్లైట్ నడపాలి. అందరికి ఏం డ్రీమ్ ఉంటుంది? ఓ ఇళ్ళ బండి కొనుక్కోవాలి, ఓ ఆటో కొనుక్కోవాలి, ఓ ట్రాక్టర్ కొనుక్కోవాలి అంటారు కదా. నేను ఫ్లైట్ కొంటాం అనుకోవాలి, కానీ ఫ్లైట్కి డ్రైవర్ వేద్దాం అనుకున్నా. ఆ డ్రైవర్ అంటే బాగుంటుందని చెప్పి దానికి సర్టిఫికేట్ పెట్టిన దాని పేరు, దానికి నేమ్ పెట్టినది. ఆ సర్టిఫికేట్ నేమ్ ఏంటంటే పైలట్ అంటది. ఆ పైలట్ కోర్స్ నేర్చుకున్నాను మొత్తం క్లియర్గా. అట్లాంటి పైలట్ కోర్సు మొత్తం తర్వాత నాన్న చనిపోవడం వల్ల, ఆర్థిక పరిస్థితులు కొంచెం ప్రాబ్లం వల్ల నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయిన తర్వాత నేను చదువు మొత్తం బంద్ చేయించిన. చదువుకి వెళ్ళాల్సిన అవసరం లేకుంటే అట్లాంటి చదువును క్లోజ్ చేసుకొని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 20 ఏళ్ళు ఒక డ్రీమ్ పెట్టుకొని 20 ఏళ్ళ తర్వాత మనకు ఆ డ్రీమ్ నెరవేరుతుందంటే బాధ అనిపిస్తుందా, హ్యాపీ అనిపిస్తుందా? సుఖాలు అనిపిస్తాయి. ఏం చెప్పాలంటే తప్పుకోలేదు, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. తర్వాత ఏదో అనిపిస్తుంది మైండ్లో మొత్తం. ఏం చెప్పాలంటే కానీ ఒక వ్యక్తిలో బెస్ట్ ఫ్రెండ్ అని కాదు. నేను బస్సులో ఒక వ్యక్తి సజెషన్ చేసినాడు, ఎందుకు బాబు అంత టెన్షన్ పడుతున్నావు, అంతగానో ఎందుకు అదే ఉన్నావు, ఏదో ఆలోచిస్తున్నావు, ఎందుకంటే లేదు ఇక్కడ నాన్న చెప్పిన పరిస్థితి బాగా అని చెప్తే అతను మాట చెప్పినారు. అన్నోన్ పర్సన్ అక్కడ నేను ఎందుకు బిజినెస్ అన్నోన్ పర్సన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటే, అన్నోన్ పర్సన్స్ మన ముఖమోహం చూడరాలు. ఏం చూస్తారు? నీ మొహం చూస్తారు, అంటే ముఖమోహం అంటే ఆమోహం కాదు, బ్యాక్గ్రౌండ్ చూడరాలు. నీ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తారు, అవకాశం ఇస్తారు క్లియర్ కాదు. ఆ వ్యక్తి నాకు ఏం చెప్పినంటే డైరీ రాయడం అలవాటు చేసుకోని చెప్పిన. హలో, డైరీ అంటే నువ్వు బుక్ తీసుకొని నీ మనసులో ఉన్న బాధలు ఆవేశాలు మొత్తం ఏవైతుందో అన్ని రాసుకోని చెప్పి క్లియర్గా. ఆ రోజు 2012 నుంచి బుక్ డైరీ రాయడం అలవాటు చేసుకున్నాను. చాలా రియల్. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నంటే మన బాధలో విరాలు చెప్పావు అనుకో, వాడే ఉంటాడు నీకన్నా ఎక్కువ రాదని చెప్తారు. నీవే ఉంటే నీకు డబ్బులు ఉన్నాయని నాకు తెలుసు రియల్గా. నీకు అప్పుడు 2 లక్షలు అప్పని చెప్పు, ఆయన ఏమంటే ఆయన పడే నవ్వుకుంటాడు ఫస్ట్. నీకు 2 లక్షలు నాకు 5 లక్షలు అని చెప్తారు ఆయన. నిజమా పదే మాట? ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి భూమి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా? నాకు తెలిసి ప్రాబ్లం లేనోడే మనిషి కాదు. నాకు తెలిసి ప్రాబ్లం ఉంటే మనిషి ఖచ్చితంగా. భూమి మీద ప్రాబ్లమ్స్ మనుషులకు వస్తాయి, దయ్యాలకు వస్తాయి. అది కూడా మనిషి రూపంలో ఉన్నది కాబట్టి ప్రాబ్లమ్స్ క్లియర్ కాలేదు. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోలేక, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేక దయ్యం రూపంలో మన ఇంట్లో వాడు రావడం వచ్చింది క్లియర్ చెప్పాలంటే. అందుకని ఖచ్చితంగా మన డ్రీమ్స్ నెరవేర్చుకునే ఛాన్స్ 100% ఉంది, అవకాశం ఉంది. నేను బిజినెస్ రావడానికి మేజర్ కారణం ఏంటంటే డబ్బుల కోసం అయితే ఫస్ట్ రాలేదు. ఫస్ట్ దేనికోసం వచ్చిందంటే 2019లో ఒకసారి పెళ్లి చేసుకున్నా. ఆ పెళ్లి చేసుకున్నా కాబట్టి అందరూ ఒకసారి 2 సార్లు చేసుకుంటారా? మైండ్ క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు ఉందనుకో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. డబ్బులు లేకపోతే ఎందుకు చేసుకున్నా చెప్పి రోజు తెలుసుకుంటాం, పోయి అయ్యాన్ని ఎత్తుకుంటాం. నేను పని పడదు ఎందుకు సెట్ చేసిన పిల్లని. ఎందుకంటే డబ్బులు అనేది ఉంటే మనకు భూమి మీద ఏదైనా సాధించుకోవచ్చు. డబ్బు లేకపోతే ఏది సాధించలేము భూమి మీద. లాస్ట్ ఇంట్లో వైఫ్ కూడా సాధించలేము. వైఫ్ మోడల్ కూడా ఉంటా మనకి దబాయిస్తాం ఖచ్చితంగా డబ్బు లేకపోతే. ఇప్పుడు నిన్న జరుగుతుందని చెప్తారు. ఇప్పుడు మర్చిపోయి వైఫ్ ఆడుతుంది, చీర ఆడుతుంది, చీర ఇప్పిస్తారా? బంగారం ఆడుతుంది ఏమంటది? నెక్స్ట్ సార్ రాగానే ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. అట్లా నెక్స్ట్ సార్ ఎన్ని అయిపోతాయి ఆయనకి? నెక్స్ట్ సార్లు అయిపోతే నెక్స్ట్ ఏళ్ళు అయిపోతుందా? సంవత్సరాలు అయిపోతావు. 10 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ తర్వాత నువ్వే ఆశకు వస్తుంది కూడా. టైంలో ఏమనిపిస్తా అంటే నా వల్ల కాదు, నేను చేయలేను, నేనైతే ఏంటి డిసైడ్ అవుతాను ఖచ్చితంగా. అంటే కాంప్రమైజ్. ఎందుకంటే వైఫ్ కూడా అర్థం చేసుకుంటుంది. ఎందుకు కారణం హస్బెండ్ అంటే ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల మనీ లేక మనం అర్థం చేసుకుంటుంది. కానీ వెస్టర్న్ బిజినెస్ కనుక మీరు అట్లా చేయొద్దు. ఎప్పుడు కూడా అన్కండిషనల్ డ్రీమ్స్ పెట్టుకోవాలి. అంటున్నా కండిషనల్ డ్రీమ్స్ కాదు, అన్కండిషనల్ డ్రీమ్స్ అంటారు. తెలుగులో కరెక్ట్ అయిపోవాలంటే సాధ్యమైన ఎవరైనా సాధిస్తారు భూమి మీద. సాధ్యం కాదు, అసాధ్యమైన సాధించినప్పుడే రియల్ లీడర్ అంట, రియల్ డ్రీమర్ అంట. వాళ్ళు అసాధ్యమైన సాధించాలి క్లియర్గా. నేను బిజినెస్ రావడానికి కారణం అయితే ప్రొడక్ట్స్ వాడినా, మిస్సెస్ ప్రెగ్నెంట్ పైన, తర్వాత మదర్ న్యూట్రియంట్స్ వాడినా, అక్కడ షుగర్కి వాడినా, ఇట్లా సింపుల్ ఫ్లోలో చెప్తున్నా. కానీ మీరు ఊహించుకోండి, ఒక ప్రెగ్నెంట్ పైన డాక్టర్ సలహా లేకుండా వాడాలంటే ఈజీనా కష్టమా? హలో, డాక్టర్ సలహా లేకుండా నువ్వు మీ మిస్సెస్ ఏదైనా జ్వరం వచ్చింది, సంథింగ్ జ్వరం వచ్చింది, ఏమొచ్చింది, ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చినవాడా? ఏడు తీసుకుని అడిగింది మర్చిపోయావా? వేసుకుంటప్పుడు నేనే తయారు చేసుకొచ్చా చెప్పు. హలో, నేనే తయారు చేసుకొచ్చని చెప్పి ఏమంటారా?
తీసి నోట్ చేసుకుంటారు, బయట పడేస్తారా? తెలియదు, ఎడబడేస్తారు. నాకు కూడా తెలుసుకోదు మీరేగా. నేను నమ్మదా ఖచ్చితంగా, ఎందుకంటే డాక్టర్ తోపని కాదు కదా. దేవుని తర్వాత నమ్మేది ఎవరైనా లేడీస్ ఎవరు నమ్ముతారంటే ఓన్లీ డాక్టర్ నమ్ముతారు. అట్లాంటి డాక్టర్స్ నాకు లాక్డౌన్ టైంలో ఛాన్స్ లేకుండే. ఇప్పుడు ఎవరు మొక్కాలి, ఎవరు తిప్పుకోవాలి? నేను ఒకసారి ఆలోచించండి మాట. లాక్డౌన్ టైంలో డాక్టర్ సజెషన్ లేకుండే. నాకు రియల్గా డాక్టర్స్ ఎవరంటే మన గ్రేట్ అప్లయన్స్ 2018లో వేరే దీంట్లో పట్టించుకోలేదు. నీ దండం పెడతాయా, నీ కాలు మొత్తం పో ఇంత వాళ్ళ వ్యక్తిని అంత సింపుల్ బిజినెస్కి ఏం రాలేను. 2 సంవత్సరాలు నేనే వదిలేసుకున్నా, వాళ్ళ అప్లయన్స్ వదిలేసుకున్నా. వాళ్ళు ఫోన్ చేసి బ్లాక్ లిస్ట్ పెట్టారు. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తికైనా ఆకలి ఆయన అయితే తింటారా, వేరే వాళ్ళకి ఆకలి తింటారా? ఇప్పుడు అమ్మకి ఆకలి అయింది, కొడుకు తింటుంటది. కొడుకు ఆకలి అమ్మ తింటుంటది. ఇప్పుడు ఆకలి ఎవరు కావాలా? ఇప్పుడు నా 2018లో వెస్టే ఆకలి అయితే అందుకే తినలేని, ఆ రోజు పట్టించుకోలేదు, బ్లాక్ లిస్ట్ పెట్టారు. కానీ ఈరోజు కొత్త వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో నీకు ఆకలి కాకపోవచ్చు, రేపు ఖచ్చితంగా ఆకలితే కదా. ఏం ఆకలి? డబ్బులు ఆకలి ఖచ్చితంగా అవుతుంది. అందుకే మీకు ఏదైనా కొత్త వాళ్ళకి డౌట్లు ఉంటే, అనుమానాలు ఉంటే, భయం ఉంటే క్లియర్గా రాసుకొని అప్పుడు కూర్చొని క్లియారిటీ ఇస్తారు ఖచ్చితంగా. నాలాగా 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోవద్దు సార్. 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంటే ఏమైతే సార్ అడగవచ్చు. ఏం కాదు, జస్ట్ ఇప్పుడు నాకు తీసుకొచ్చిన గ్రేట్ పర్సనాలిటీకి నెలకు 15 లక్షలు వస్తున్నాయి, నాకు 3 లక్షలు వస్తున్నాయి. ఎంత తేడా ఉంది? 14 లక్షల రూపాయలు 2 సంవత్సరాలు ఏం తేడా వచ్చింది? 14 లక్షల రూపాయలు మైనస్లో అవుతున్నా. హలో, ఇప్పుడు నేను మైనస్లో అవుతున్నా అంటే ఆలోచించుకోండి. ఇప్పుడు లాస్ అయినట్టే లాభపడుతున్నాను నేను, లాస్ అయినట్టే. రెండోది, సారీ ఆల్మోస్ట్ 2.5 కోట్లు ఇల్లు కట్టిండు, నేను ఇల్లే కట్టలే. ఇంకా నువ్వు లాస్ అయినా కానీ నేనుగా ఖచ్చితంగా లాస్. అంటే నిర్ణయం రైట్ టైంలో నిర్ణయం తీసుకోకపోతే లాస్ అయినట్టు ఖచ్చితంగా. లాస్ అంటే డబ్బు తీసుకొచ్చి అప్పు ఇచ్చి ఏమైనా మోసం చేస్తే లాస్ కాదు అది. లాస్ అంటే ఏంటంటే రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోకపోతే రాంగ్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 25 పెళ్లి చేసుకోవాలి, రైటే కాదు అది. 25 పెళ్లి చేసుకోవడం రైట్ అది. కానీ ఏమనుకుంటాం, డబ్బు బీజీలో పడి బిజీ ఉండి ముంబైలో జాబ్ చేసాం 10 ఏళ్ళు, తర్వాత చైనాలో జాబ్ చేసాం 10 ఏళ్ళు, 10 ఏళ్ళు జాబ్ చేసాం. మొత్తం ఎంత అయింది ఇప్పటికి? 25 + 30 ఎంత? 55 ఏళ్ళు వచ్చింది. అప్పుడు 55 ఏళ్ళు నీ అకౌంట్లో 10 కోట్లు పెట్టుకున్నావు. ఎంత? 10 కోట్లు. ఈ కోట్లు కాదు, 10 కోట్లు డబ్బులు పెట్టుకున్నావు. పెళ్లి చేసుకుని నిర్ణయించుకున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఎవరు వస్తారా మర్చిపోయి? కొత్త బంగారు ఒక సినిమా డైలాగ్ ఉంది, గుర్తు చెప్పలేదు. ఇప్పుడు రికార్డ్ అవుతుంది, అర్థమవుతుందా? అప్పుడు ఎవరు రారు, వచ్చినా ఏం చేయలేవాడు. అర్థం చేసుకోవాలి, మాట మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ కూడా రైట్ ఏజ్లో రైట్ టైం రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోకపోతే రాంగ్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నా 55 ఏళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి ఆయన? కష్టమవుతుంది. ఓకేనా? అందుకే ఇది కూడా ఎంత చెప్తున్నానో ఇది కూడా అంతే చెప్తున్నా. బిజినెస్ కూడా అందుకే ఏజ్ని వేస్ట్ చేసుకోకండి. మేము 2 ఏళ్ళు వేస్ట్ చేసుకుంటా లాస్ట్ చాలా అయినా అవునా కదా. మీరు లేట్ చేసుకుంటారా, స్పీడ్ చేసుకుంటారా? ఎందుకు స్పీడ్ చేసుకోవాలి, ఎందుకు లేట్ చేసుకోవాలి మీకు అర్థమైంది కదా, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మీటింగ్ చాలా మంది విన్నారు. పొద్దున్న నుంచి తారాంగులు చూసి సక్సెస్ చూసి తర్వాత ఇందాక లీడర్స్ అందరూ 10 నిమిషాలు మాట్లాడారు, 15 నిమిషాలు యూసీ గారు మాట్లాడారు. వాళ్ళందరూ లైఫ్ స్టైల్ ముందు క్లారిటీ ఇచ్చారు. మేడం ఏదో 25 సంవత్సరాలు చెప్పినామా? 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కూడా బిజినెస్లోకి వచ్చింది అంటే రీజన్ ఏంది? ఇందులో గ్రోత్ ఉందా లేదా? అంటే డ్రీమ్స్ నెరవేరలేదు. మేడం ఇంకా క్లారిటీ, చాలా క్లారిటీ ఇచ్చింది కదా. ఇప్పుడు సంజీవ్ సార్ ఉన్నాడు, ఆయన తెలిసిన వ్యక్తి కాదు, అన్నోన్ పర్సన్. ఆయన కూడా నాకు అభిషేక్ సార్ ఉన్నాడు, రోడ్డు వ్యక్తి, పరిచయమైన వ్యక్తి. ఆయన అట్లాంటి వ్యక్తి వచ్చి నమ్మినట్టు ఎవరు చూసి నమ్మింది ఇక్కడ? ఫస్ట్ మనిషిని చూసి నమ్ముతారు, తర్వాత కంపెనీస్కి వస్తారు. గుర్తుపెట్టుకోండి. చాలా వెస్ట్ ఏమేసి అప్పుడు ఎవరు నమ్మరు, ఫస్ట్ మనిషిని నమ్ముతారు. నువ్వు మాట్లాడే విధానం మనకు నచ్చినందుకు ఖచ్చితంగా కరెక్ట్ అవుతారు. ఇందాక నేను కార్వాడింగ్ అయిపోయినాక ఒక దగ్గర జ్యూస్ దాదా ఆగిన, ఒక వ్యక్తి కలిసిండు, ఏం లేదా బాగున్నారు అడిగిన, అది తెలిసిన వ్యక్తి నాకేం కాదు. ఎవరో వ్యక్తి ఏం చేస్తారు అడిగిన, మార్కెటింగ్ చేస్తాను చెప్పిండు. నెంబర్ తీసుకున్న ఫోటో కూడా తీసుకొచ్చి ఇందాక. నిజామా ఇక్కడ ఎప్పుడు సార్? ఇందాక నిజాంపేట, ఆదిలాబాద్ అంట. ఇక్కడ వేరే ప్లేస్కి వెళ్తున్నట. ప్రాస్పెక్టింగ్ అయిపోయింది. వెస్ట్ ఇండీస్ తెలుసా అడిగిన డైరెక్ట్, ఎందుకంటే మార్కెటింగ్ లో ఉన్న ఆయన వెస్ట్ ఇండీస్ అంటే తెలుసా అని చెప్పిండు. నేను కూడా 8 ఏళ్ళ కింద 8 ఏళ్ళ కింద చూసినట్టు ఆయన కూడా. ఇక్కడ చూసిండు, నేను చేసిన తప్పు నాదా ఆయనదా? ఇక్కడ చూసిండు, విన్నాడు, నేను చేసుకుంటూ పోతున్నా, తప్పు నాదంట ఆయనదా? ఇక్కడ వెస్ట్ ఇండీస్ నాకు బాగా చెప్తున్నాను. ఇప్పుడు డబ్బులు ఆయనకు వస్తాయి, నాకు వస్తున్నాయా? రేపండి చూసే డబ్బులు వస్తాయా, వింటే డబ్బులు వస్తాయా, చేసే డబ్బులు వస్తాయా? నువ్వు బిర్యానీ వండుకోవాలా, బిర్యానీ పక్కలో స్పెల్ చూసుకోవాలా? చెప్పండి. మీరు చూసేసరికి ఎట్లా వస్తాయి? మీరు దయచేసి మీరు రిక్వెస్ట్ చేసి చూడకూరి. ఇప్పుడు మీటింగ్ వచ్చి మీరు రోజు చూసిపోతారు, వచ్చి మీటింగ్ వచ్చినప్పుడు చూసిపోతే ఇక్కడ రాదు. ఇంటికి వెళ్ళాక ఎవరైతే గోల్స్ రాసుకుంటారో, ఎవరైతే లక్ష్యాలు రాసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారు. లక్ష్యం రాసుకోకపోతే ఇది ఎవరి కోసం? చాలా మంది కొంతమంది ఇక్కడ కూర్చుని, కొంతమంది ఏమంటారు సెటిల్ వేసుకుంటూ కూర్చుంటారు. ఏ గినెట్ అయినా బాయ్ గినెట్ సక్సెస్ అనుకుంటారు. ఈ సెటిల్ వేసుకుంటూ పోతే మనం సెటిల్ వేసుకుని చూసుకోవాలి, ఇంట్లో కూర్చొని.
ఇంకా ఆలోచించుకోవాలి, ఎందుకు వస్తున్న బిజినెస్కి, ఎన్ని ఏళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి, అసలు ఎన్ని ఏళ్ళ బిజినెస్ చేసి, ఎన్ని నెలలైంది, ఎన్ని ఏళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం? ఈ క్వశ్చన్ మార్క్ నీ మైండ్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో ఆ రోజు నీకు నిద్ర పట్టదు, ఆకలి కాదు, పక్క రెండే కావు. ఒక డ్రీమర్కి రెండు కావట, ఆ రెండేంటంటే ఆకలి, నిద్ర, రెండు కావట. నేను ఇంతకుముందు కనుక్కుంటున్నా, స్టూడెంట్ ఉన్నప్పుడు అనుకుంటున్నాను, మా అక్క తొందరగా ఎర్లీ మార్నింగ్ లేచి దావత్ ఉందనుకో, ఎర్లీ మార్నింగ్ లేచి మస్తు రెడీ అయిపోయి ఆ నిద్ర తక్కువ పోయేటోళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి పని మొత్తం చేసుకుంటూ పెట్టాం. మనమే నిమ్మల్ని సోమరిపోతున్నాం. స్టూడెంట్ కాదు, ఇప్పుడు ఏముంటుంది, సోయి ఉండదు, ఏముండదు, డ్రీమ్ ఉండదు, తక్కువ ఉండదు వాళ్ళు. ఆ టైంలో మా అక్క లేచి అనుకుంటుంది, ఎంత తొందర లేసని చెప్పి అనుకుంటుంది. ఇప్పుడు పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇప్పుడు తెలుస్తుంది నాకు కూడా. ఎందుకు అప్పుడు చేసిన బాధ్యత ఉంది వాళ్ళకి, ఆ బాధ్యత ఉంది కాబట్టి నిద్ర పట్టదు వాళ్ళకి. మీకు కూడా జీవితంలో బాధ్యత ఉంటే మీరు నిద్ర పట్టదు, బాధ్యత ఉంటే ఆగసరి కాదు. బిర్యానీ తిందాం అనుకుంటాం, లాస్ట్ ఏదో రైస్ చేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే టైం ఇంపార్టెంట్, టైం గురించి క్లారిటీ ఇంకా సార్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, టైం మెన్షన్ గురించి. మీ అందరికీ ఏమి గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ బిజినెస్లో గెలవాలంటే ఫస్ట్ కావాల్సింది ఏం కావాలా? ఓన్లీ గోల్స్. మీరు గెలవాలని మీ తపన ఉంటే మీరు గెలుస్తారు. నేను కూడా బిజినెస్కి రావడానికి కారణం ఇదే. ఫస్ట్ ప్రొడక్ట్స్ వచ్చింది, తర్వాత బిజినెస్ ఎందుకు వచ్చిందంటే మేడం విన్నా ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది గోకురం గురించి. మేడం విన్నది ఫిజికల్ విన్నది గోకురం 8th, 9th, 10th సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. కానీ నేనే ప్రింట్ చెప్పనా, నేను జూమ్లో విన్నాను. ఇప్పుడు జూమ్ అంటే ఏంది? ఫిజికల్ కదా, ఆన్లైన్ కదా? ఆన్లైన్ అంటే నీకు ఏమంటుంది చెప్పి నాకు అర్థం కాదు. ఫిజికల్ ఇంటనే ఇంతగానో చెప్తే మీకు కొంచెం ఎక్కువ, కొంచెం ఎక్కుతలేదు లోపలికి. అదే జూమ్లో చెప్తే నాకు అర్థం కాదుగా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. కానీ జూమ్లో కరెక్ట్ అయిన మాట, ఒక మేడం చెప్పిన మాట ఏంటంటే, మా హస్బెండ్ వెస్టేజ్ బిజినెస్ కాదు, ప్రైవేట్ జాబ్ వచ్చి ఫుల్ టైం చేసినాడు, అకౌంట్ మేనేజర్ అయినా. బాగా వినండి మాట, అకౌంట్ మేనేజర్ అయినా 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఫుల్ బిజీ లైఫ్. కానీ బిజినెస్ని పార్ట్ టైంగా 4 సంవత్సరాలు టీం బిల్డ్ చేసి ఆయన సంథింగ్ కరోనా టైంలో చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన చనిపోక ముందుకు ప్రైవేట్ జాబ్ ఇన్కమ్, ఫుల్ టైం ఇన్కమ్ వచ్చి 2 లక్షలు, చనిపోయిన తర్వాత వెస్టేజ్ ఇన్కమ్ వచ్చి వస్తారా? ప్రైవేట్ జాబ్ వస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఇన్కమ్ వచ్చి 0 అయింది, 2 లక్షలు జీతం కాస్త 0 అయింది. కానీ వెస్టేజ్ ఇన్కమ్ మాత్రం చనిపోక ముందుకు 6 లక్షలు, చనిపోయిన తర్వాత 9.5 lakhs అని చెప్పిందన్నమాట. ఒక్కసారి మాట మీకు ఎంత లోపల పోయింది నాకు తెలియదు, కానీ నా లోపల పోయింది. ఎంత లోపల పోయిందంటే, మేము బంగారు షాప్, సొంతంగా బంగారు షాప్ 2 ఉన్నాయి. ఒక దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకున్నా, 3 బంగారు షాప్స్ మెయింటైన్ చేసుకుంటూ బతుకుని, నేను బతికే ఉన్నా భూమి దగ్గర, ఇంకా బతుకున్నా ఆ రోజు. కానీ నాకు ఏంటి, డబ్బులు సంపాదిస్తున్నాడు, చచ్చిపోయిన డబ్బులు సంపాదిస్తుండు. నేను అనుకున్న క్వశ్చన్ ఒకటే, నేను ఎందుకు భూమి మీద అసలు ఉన్నా? చచ్చిపోయిన వ్యక్తి డబ్బులు సంపాదిస్తుంది, బతుకుని నేను కూడా వస్తున్నా భూమి మీద. ఆ రోజు తీసుకున్న నిర్ణయం, నా మైండ్లో పోయిన నిర్ణయం, ఈ రోజు ఇప్పటికి కూడా నాకు ఇంకా ఈ స్పార్క్ మీకు పోతలేదు. ఇంకా మొదటి సినిమా కూడా స్పార్క్ వచ్చినాడ, ఈవెన్ ట్రై చేస్తే, కానీ రోజు స్పార్క్ వస్తున్నా మాట వల్ల. అందుకే నా జిందగీలో మర్చిపోలేండి. అది ఆగస్టు 2 తారీఖు 2020 సంవత్సరం. మీకు కూడా ఎవరు ఈ మీటింగ్లో రావడం మీకు ఏమిటంటే, ఎవరు ఏ టైంలో ఏ స్పీకర్ ఏ లీడర్ మాటతో మీకు అర్థం కాదు. కానీ ఒక వ్యక్తిని మనసు పెట్టి వింటే, మైండ్ కాదు, మనసు పెట్టి వింటే ఖచ్చితంగా ఆ మాట, స్పీకర్ మాట మైండ్లోకి పోతుంది. ఆ రోజు ఆ పర్సన్ ఈ లైఫ్లో హీరో అయిపోయాడు. హలో, ఇది ఒక బుక్లో చదివిన మాట, అది నేను బాగా ఇష్టమైన మాట అది నాకు. ఎందుకంటే 1000 బుక్కులు చదివినా రాని క్లారిటీ. హలో, 1000 బుక్కులు చదివినా రాని క్లారిటీ ఒక వ్యక్తి మాట్లాడితే వస్తారు క్లారిటీ. ఆ క్లారిటీ నాకు ఆ రోజు వచ్చింది 2020 సంవత్సరం ఆగస్టు 2 తారీఖు. నా జిందగీలో మర్చిపోండి అది. అది మీకు ఎప్పుడు వస్తుందో మీకు చెక్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మీ బిజినెస్ స్టార్ట్ అయినట్టు. మీరు బిజినెస్లో చేరినప్పుడు బిజినెస్ స్టార్ట్ అయినట్టు కాదు. మీరు ఎప్పుడైతే మైండ్లో చెయ్యాలని మనస్ఫూర్తిగా డిసైడ్ అవుతారో ఆ రోజు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మిమ్మల్ని ఎవరు అప్లైన్ గుర్తు చేయాల్సిన అవసరం లేదు, డౌన్లైన్ ఫోన్ చేసి ప్లాన్ కోసం అడగాల్సిన అవసరం లేదు, లేదా మెంటర్ మీకు ఫోన్ చేసి మీటింగ్ కోసం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ తగులుతారు లోపలికి. ఆల్రెడీ ఆ తగిలి చుట్టూ మాట ఆగారుగా. సినిమాలో చూస్తాం, వేణుమాల సినిమాలో ఉంటుంది కదా, ఏదో పోతాడు బరేకి, ఏదో పట్టుకుని తాడు పట్టుకోపోతే గుంజుకొని పోతాయని. అవును కదా? మీకు కూడా గోరెట్టుంటే గుంజుకోవద్దు ఎవరికి. నేను ఆపరు ఎప్పుడు, ఎవరు ఆపాలన్నా కూడా ఆగరు. ఎందుకు ఆగారంటే మీ లోపల గోల్స్ కట్టుకుంటారు. ఆ గోల్స్ కట్టుకుంటే ఆగరు మీరు. అందుకే మీ బంగారు పని చేసుకుంటూ కూడా 10 మందికి సేవ చేయలేము. హలో, సేవ చేస్తే మాట డబ్బులు సాయం చేసుకోవచ్చు, కానీ బంగారు గురించి 10 మందికి నేర్పించానుకో, బంగారు మీరు సెట్ పెట్టాలని నేర్పించానుకో, ఆ 10 మంది పీపుల్స్ కాస్త ఏమవుతారు, 360 degrees మా చుట్టూ వస్తారు. నాకు కాంపిటీషన్ అయిపోతారు. అవును కదా? అది వెస్టేజ్ అవకాశం ఎందుకు నేను ఇంత సీరియస్ చేసుకున్న కారణం ఏంటంటే, 10 మందికి నేర్పించే కాదు కదా, లక్షల మంది పీపుల్స్ నేర్పిస్తున్నాం. లక్షల మంది పీపుల్స్ కూడా ఉపాధి కల్పిస్తున్నాం. లక్షల మంది పీపుల్స్కి నేను గెలిచినా నువ్వు కూడా గెలవచ్చు చెప్పి ధైర్యం ఇస్తున్నాం ఇక్కడ. హలో, ధైర్యం చెప్పిన వాళ్ళకి ఏమవుతుంది, లాక్డౌన్ టైంలో చచ్చిపోయిన వ్యక్తులు డబ్బుల్లో చచ్చిపోలేదు, డబ్బులేమో చచ్చిపోలేదు, ధైర్యం వేరే చచ్చిపోయాడు భూమి మీద. అందుకే వివేక స్వామికి మాట చెప్తారు, స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అని. బలమే జీవితం, బలహీనత మరణం.
మీరు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థమవుతుంది కానీ మెసేజ్ వచ్చిన భయపడకండి. ఎందుకంటే మీకు అందా ముందున్న వ్యక్తి గెలిచింది అలాగా. గెలిచిన వ్యక్తిని ఫాలో అయితే మీకు ఏమొస్తుంది? మీరు గెలుస్తారా గెలరా? ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి కామారెడ్డి రావాలంటే రోడ్ వేసుకున్నామా ఉన్న రోడ్డు పోవాలా? మేము అలా డీసీలు అయినా డీసీల్ రోడ్డు కానీ మీరు డీసీలు అవుతారు. క్రౌన్ రోడ్ కానీ క్రౌన్ రోడ్ అవుతుంది ఖచ్చితంగా. సార్ డైమండ్ అయినా కారు ఉన్నారు, సార్ని ఫాలో అయితే మీకు ఏమొస్తుంది? ఖచ్చితంగా మీకు కారు వస్తుంది. అంటే మీరు ఎవరితో సోపతి చేస్తున్నారు? మీటింగ్ అయిన తర్వాత మీరు ఎంత బాగా విన్నారో, ఎంత బాగా మీరు డ్రీమ్స్ రాసుకున్నారో, గోల్స్ రాసుకున్నాం. తర్వాత చేయాల్సిన బెస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఎవరితో సోపతి చేస్తున్నారు రోజు. హలో, మీరు సోపతి అనేది ఎవరితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. మీటింగ్లో మేము ఉన్నప్పుడు మంత్రి వాళ్ళు వస్తున్నారు మీకు క్లియర్గా. కానీ మిగతా మీరు 29 రోజులు మీరు ఎవరితో సోపతి చేస్తున్నారు, ఎవరితో కలిసి ఉంటున్నారు మీరు, దాన్ని బట్టి మీరు తయారవుతారు. నిజమా కదా? నిజమా బద్ద మాట? ప్రపంచంలోనే బ్యూటిఫుల్ వర్డ్ అదే. నువ్వు ఎవరితో సోపతి చేస్తే వాళ్ళ తయారవుతారు. తెలుగులో సామెత ఉంది ఆల్రెడీ. తెలుగులో సామెత ఏముందంటే సింపుల్ సామెత. టైం సార్, తెలుగులో సామెత ఏముందంటే మీరు ఎవరితోనైతే తిరుగుతున్నారో తెలుగులో ఏమన్నారు, 6 నెలలు సోపతి చేస్తే వాడు వీడేటంటే మీరు వాడతారంట. అవునా కదా? మరి మీరు డైమండ్తో సోపతి చేస్తే డైమండ్ అవుతారు, క్రౌన్తో సోపతి చేస్తే క్రౌన్ అవుతారు, యూసుడ్తో సోపతి చేస్తే యూసుడ్ అవుతారు, డీసుడ్తో సోపతి చేస్తే డీసుడ్ అవుతారు. మీరు ఎవరితో సోపతి చేస్తే మీరు ఆలోచించుకోండి ఇండిపెండెంట్గా. అంటే మీరు ఎవరు సోపతి అనేది ఎవరితో టచ్లో ఉంటారు రెగ్యులర్. మీరు ఆ రెగ్యులర్ ఎవరితో టచ్లో ఉంటారు, మీరు వాళ్ళ తయారవుతారు. నిజమా కదా? నేను ఆ గ్రేట్ పర్సనాలిటీ పురుషోత్తమ సార్ పూర్ణిమతో టచ్లో ఉన్నాం. అది కూడా డీల్స్ లేదా మేము కూడా వాళ్ళు సక్సెస్ అయినా ఏవైతే ఉన్నావో అవన్నీ మాకు కూడా అందులో వస్తున్నాం, అన్ని ఫోలో వచ్చేస్తున్నారు. అని శ్రీనివాసుడి మనసు శివాజీతో టచ్లో ఉన్నాం రెగ్యులర్గా. ఎందుకు వాళ్ళతో టచ్లో ఉంటారు వీళ్ళందరితో అంటే ఒకటే ఒక రీజన్, వాళ్ళందరూ గెలిచిరు. ఆ గెలిచిన వ్యక్తితో మీరు సోపతి ఎక్కువ చేస్తున్నాం. మరి మీరు ఎవరితో చేస్తున్నారు రెగ్యులర్ ఆలోచించుకోండి. మీటింగ్లో వినడం ఇంపార్టెంట్ కాదు, మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు. మామ పేరెస్ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు నో అన్నారు. టెన్షన్ పడకండి. నో అంటే అర్థమైంది. నో అంటే అర్థమైంది. నో అంటే ఫుల్ ఫామ్ ఇది నోని నెక్స్ట్ ఆపర్చునిటీ. మీరు ఇట్లే 10 మందితో నో అనిపించుకోవాలి, మీరు ఖచ్చితంగా బ్రాంచ్ అయిపోతారు. 100 మందితో నో అనిపించుకోండి, మీరు ఖచ్చితంగా క్రౌన్ అయిపోతారు. 1000 మందితో నో అనిపించుకోండి, డీసీడ్ అయిపోతారు. బాగుందా లేదా? నో ఎక్కువ ఫేస్ చేస్తే నీ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. హలో, నువ్వు నోలు ఎవరైతే ఎక్కువ వింటావో మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అయినావో ఈ 10 మంది నో అనే వ్యక్తులు ఎవరైతే నో అన్నారో నువ్వు బ్రాండ్ అయినాక నీ ఇన్కమ్ 5,000 10,000 ఇన్కమ్ పెట్టినాక ఆ 10 మందిలో 2-3 రావడం వల్ల ఎందుకు వస్తారు వాళ్ళు? నువ్వు సక్సెస్ అయినావు కాబట్టి వస్తారు. నువ్వు క్రౌడ్ అయిన ₹1,00,000 ఇన్కమ్ చెప్పబెట్టాక ఏమైతే అప్పుడు 100 మంది ఎంతమంది వస్తారు? అందులో 20 మంది రారా కనీసం. ఎందుకు వస్తారు? నువ్వు సక్సెస్ అయినావు కాబట్టి వస్తారు. మనం ఏం చేస్తున్నాం? ఇందాక వ్యక్తిని అడిగినా 8 years బ్యాక్ అంటే నువ్వెందుకు చేయలేవు అడిగినా, ఆయన కూడా వదిలేసినట్టు అందుకే నేను చేయలేని చెప్తున్నాను. ఆయన వదిలేసినందుకే ఈయన కూడా వదిలేసిండు. ఇప్పుడు చెప్పండి, ఆయన వదిలేసిన మిస్టేక్ ఆయన వదిలేసిన కదా, నేను గెలిపిస్తాను బ్రదర్, నాతో పాటు తిరగండి, 6 నెలలు నాతో పాటు ఫ్రెండ్షిప్ అయ్యి 6 నెలలు నాతో పాటు రిలేషన్షిప్లో ఉండు, నీ ఇన్కమ్ ₹1,00,000 ఇన్కమ్ చూపిస్తాను చెప్పిన. ఇప్పుడు అతను ఏం చేసిన నెంబర్ ఇచ్చిండు, ఫోటో ఇచ్చిన. ఎందుకు? అది నమ్మకం వచ్చింది. రోడ్డు మీద వ్యక్తులు పరిచయం చేసుకుని వాళ్ళందరూ గెలిపిస్తున్నాం. మన చుట్టాలు మీరు గెలిపలేరా? ఫ్రెండ్స్ని గెలిపారా? కానీ గెలిపాలంటే అర్థమైంది, నువ్వు గెలవాలి ఫస్ట్. నువ్వు గెలవడానికి రెడీ ఉంటే వాళ్ళకి అర్థమైతే క్లియర్. ఓకేనా? అంటే గెలవడానికి రెడీ ఉంటారు, మీరు ఏదైనా సాధిస్తారు. నేను దీనికి సంబంధించి చిన్న ఒక ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చాలా వాల్యుబుల్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు చాలా మంది మీటింగ్ వస్తున్నారు, అవునా కదా? మీటింగ్ వచ్చినాక ఏంటంటే వాళ్ళు నాలెడ్జ్ నేర్చుకుంటూ ఎంతో నాలెడ్జ్ నేర్చుకుంటూ వెళ్ళిపోతారు క్లియర్గా. ఇది పర్ఫ్యూమ్, ఇది పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ ఇప్పుడు ఫస్ట్ నేను కొట్టుకున్నా, బాగా వచ్చాడు. నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా. ఎంతమంది స్మెల్ వస్తుంది అక్కడికి? కొంచెం వస్తుందా, ఎక్కువ వస్తుందా? దగ్గర సార్ ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు దగ్గర స్మెల్ వస్తా కదా? ఇప్పుడు నేను ఏం చేసి చెప్పానా, నేను నాలెడ్జ్ నేర్చుకున్నా, నువ్వు ఈయనకు నాలెడ్జ్ పాస్ చేసిన. ఇప్పుడు నాలెడ్జ్ ఇచ్చి వదిలేసినాడు, 7 వదిలేసిన, జనాభా మందిలో వదిలేసిన. ఈ పైన పోయి ఏం చేస్తాడు? 2 కూడా తెచ్చుకుంటారు పైన. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఏం చేస్తాడు? ఇంకోరు పాస్ చేస్తాడు. ఆ స్మెల్ కూడా వేరే పోదా? కానీ మనం ఏం చేస్తున్నాం? నాలెడ్జ్ నేర్చుకుంటాం, మనతో పాటు పీల్చుకుంటూ చూసుకున్నాం రోజు. స్మెల్ చూస్తున్నావు వదిలేస్తున్నావు. నువ్వు ఏడగేస్తా నాకు అర్థం కాదు. నువ్వు మీటింగ్ అయినాక ఒక్కరిని వస్తుంది, ఈసారి ఒక్కరిని వస్తే నెక్స్ట్ వీక్ కూడా ఒక్కరిని వస్తుంది. నువ్వు ఏడే పని చేసినా నాకు అర్థం కాదు. అందుకే పర్ఫ్యూమ్ చేద్దాం. అందుకే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను బిహేవియర్ కూడా మీకు క్లియర్గా మన కంపెనీది. మీరు పర్ఫ్యూమ్ ఏం చేయాలంటే కొట్టుకొని పోండి బయటికి. అప్పుడు ఏమంటారు అనమాట, పక్కన స్మెల్ వచ్చిన ఏమంటారు, స్మెల్ బాగా వస్తుంది మామ అంటే. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు కాదు స్మెల్ గురించి చెప్పేది, ఇంటికి వచ్చాను మీ ఇంటికి వచ్చి చెప్పాలి. చెప్పాం మీ ఇంటికి వచ్చి సాయంత్రం వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పి ఏం చెప్పాలి? పోయి ప్లాన్ పర్సన్ చెప్పి వాళ్ళకి ఆడ పర్ఫ్యూమ్ కొట్టు, ఆడ 10 మంది కనెక్ట్ అవుతారు. ఆడ 10 మంది కనెక్ట్ చేస్తే అవుతుంది, 100 మంది అవుతారు. 100 మంది కనెక్ట్ అయితే ఇన్కమ్ ఎంత వస్తుంది ఆలోచుకొని. బిజినెస్ అనేది సేమ్ అంటే స్మెల్. మనం స్మెల్కి నథింగ్ బట్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఎక్కువ మంది నువ్వు పాస్ చేయడం నేర్చుకుంటావో నీ టీం డూప్లికేట్ అవుతుంది.
ఈ వెస్ట్ ఇండీస్ లో ఎందుకు నేను బిజినెస్ వచ్చిన మేజర్ రీజన్ అదే, యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్. నా వెక్కాడతారు డొక్కాడతారు పరిస్థితిలో ఉన్నా, అవునా కదా? నేనా మీరు ఉన్నా తలకాయ డొక్కు నేనంటే మీరు అదే కదా. ఇప్పుడు ఎప్పుడు ఆలోచించుకోండి, గవర్నమెంట్ కోసం నౌకరీ యాక్టివ్ ఉంటారు అంతే, వేరే లేదు కదా. మిమ్మల్ని అదే ఉద్దేశం నాకు కాదు. మీరు చేసే వరకు ఒకవేళ అర్ధాంతరంగా అయిపోతే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? వెస్ట్ ఇండీస్ ఎవరియా చెప్పారు, అదే ఎవరియా అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు చేసే వరకు అర్ధాంతరంగా అయిపోతే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? మళ్ళీ 3 క్వశ్చన్ ఇస్తున్నా. మీరు చేసే వరకు అర్ధాంతరంగా అయిపోతే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? వస్తుంది కదా. ఇంటి పరిస్థితి ఎట్లుంటుంది? అప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లుంటుంది? నీ మీద ఆధారపడుతున్న ఫ్యామిలీ పరిస్థితి ఎట్లుంటుంది? నీ మీద ఆధారపడిన ఫ్యామిలీ ఈజీగా కష్టం, అది చాలా కష్టం కదా. నేను లాక్డౌన్ టైంలో ఫేస్ చేసిన, అందుకే చెప్తున్నా. బతికున్న దేవుడు నాకు బతికించిన, ఆయన ఎందుకు బతికించిన అంటే 10 మంది సేవ చేయడానికి బతికించినాను. కరోనా టైం చెక్ చేసుకున్నప్పుడు కరోనా రాలేదు నాకు, ఎందుకంటే నేను వెస్టేజ్ సప్లిమెంట్ బీభత్సంగా వాడినప్పుడు ఎంతమంది వేల మందికి ఇట్లా ఇన్స్పైర్ చేసుకోగలను, వేల మందికి ధైర్యం చెప్పుకోగలను, వేల మందికి ఇలా మెసేజ్ వచ్చిందంటే అంటే నేనున్నా మమ్మల్ని కాల్ చేసుకోండి, ఆ డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా కూడా కిట్ ఇచ్చుకోవడం, వెస్టే కిట్ ఇచ్చుకోవడం పోయి అంటే కరోనా కిట్ ఇచ్చిన పేదకి నేను 2000 మంది పీపుల్స్ ప్లేస్ కాపాడిన. అప్పుడు లాక్డౌన్ టైంలో చాలా మంది ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఎక్కువ యూట్యూబ్ అల్సర్ అయిపోతాను. సోనుసు తెలుసు కదా, సోనుసుదేనా? సోనుసు ఎంతమందికి ఇన్స్పైర్ అయినా అనుకున్నాం. ఆయన డబ్బులు ఉంది కాబట్టి ఇచ్చిండు, కానీ వెజిటేబుల్స్ నాకు ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంకా ప్రొడక్ట్స్ ఇచ్చి బతికిస్తారు జనాభాని. ఆ విధంగా ధైర్యం చేసి ముందుకెళ్ళి కరోనా వచ్చిన ఇంకా కూడా ఒక 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కూడా ప్రొడక్ట్స్ ఇచ్చి ఆ రోజు కాపాడేవాళ్ళని. ఈ రోజు చాలా మంది అట్లా కాపాడే వ్యక్తి ఈ రోజు క్రౌడ్ ఒక వ్యక్తి, మలేష్ అనే వ్యక్తి. ఆ కరోనాకి వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తి, కరోనా వ్యక్తి బయటకు వచ్చి కరోనా ఎందుకంటే పొడోసులో దమ్ము ఉంది, గుర్తుపెట్టుకోండి. పొడోసులో దమ్ము ఉంది కాబట్టి ఎవరికైనా చెప్పొచ్చు. పొడోసులో దమ్ము లేకపోతే మీరు భయపడాలా. పొడోసులో దమ్ము లేకపోతే భయపడాలి. పొడోసులో దమ్ము ఉంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఒక వ్యక్తి గెలవకపోవడానికి 2 కారణాలు. ఫస్ట్ కారణం వచ్చి అనుమానం, రెండో కారణం వచ్చి భయం. ఈ 2 వదిలేసినాకో మీరు తెగిసి పనిచేస్తారు. ఈ కారణం పెద్ద మ్యాటర్ ఏం కాదు. 3 మంత్స్ స్టార్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు, 6 మంత్స్ క్రౌడ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందా ఇక్కడ 1 lakh ఇన్కమ్ సాధించుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా వెస్ట్ ఇండీస్ 2 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకున్నా, రాలేదు. కానీ కొంతమంది వచ్చి టైం వేస్ట్ చేసుకుంటారు, అది పెద్ద ప్రాబ్లం. నేను రాక టైం వేస్ట్ చేసుకుని మీరు వచ్చి టైం వేస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు నిర్ణయం తీసుకోవాలి ఇంకా గట్టిగా. ఎందుకంటే మీ ఇంట్లో అప్పులు లేనట్టున్నా, నొప్పులు లేనట్టున్నాయి. మీ భార్య నేను అడగలేనట్టు, కారు ఎప్పుడు కావాలని అడుగుతున్నట్టున్నావా? మీ పిల్లలు అడుగుతున్నట్టు, మా పిల్లలు విద్య అడుగుతున్నారు ఆల్రెడీ. నాని కారు వచ్చింది కానీ ఈ కారు నేను మమ్మీ నేను ఇద్దరు పోతాం, నాకు బెంచ్ కార్ తీసుకురా స్కూల్ పోతాను మనోడు. బెంచ్ కార్ స్కూల్ పోతాడు ఆయన. చూడండి మనకి ఎద్దరు తిక్కలే కలవట, సైకిల్ కూడా తిక్కలే కదా. కానీ ఎందుకు చెప్తున్న విషయం అంటే వాళ్ళ నాన్న మీద నమ్మకం అతనికి, ఎవరికి విద్యుతర వ్యక్తికి నాన్న మీద నమ్మకం అతనికి. కానీ మీ మీద మీ డెవలప్ నమ్మకం ఉండాలి వద్దా? అందుకే మీరు డ్రీమ్స్ గోల్స్ రాసి పెట్టుకొని క్లియర్ ముందుకు వెళ్ళండి. ఆ ఇల్లేప్పుడు ఖచ్చితంగా వినేతరం. నేను దీనికి సంబంధించిన నాలెడ్జ్ చెప్పాను కదా, ఆ నాలెడ్జ్ ఏంటంటే గ్రేట్ నాలెడ్జ్ రియల్ చెప్తాను కదా. ఈ స్టార్టర్ కిట్ ఎంతమంది కూడా నాకు తెలియదు, కానీ స్టార్టర్ కిట్ కొన్న వ్యక్తులు జనరల్ బుక్ ఓపెన్ చేయండి. మనం వ్యక్తి దగ్గర ఓపెన్ చేస్తే జిప్పు ఇట్లా ఓపెన్ చేస్తే జిప్పు రిగిపోతుంది. అది ఎందుకు రిగిపోతుంది నాకు తెలియదు, మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా కొన్నాడు కానీ అది ఓపెన్ చేయాలి బుక్, ఇంకా ఆ తుప్పు పట్టిపోయి పబ్బాది అట్లా వద్దు. ఎందుకంటే ఆ తుప్పు పట్టింది మనకు స్టార్టర్ కిట్ ఎందుకు ఇస్తున్నట్టే మీ జీవితంలో ఫస్ట్ సక్సెస్ స్టార్ట్ అవ్వడం కోసం స్టార్టర్ కిట్. ఈ స్టార్టర్ కిట్లో బుక్స్ మనకు కొన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ మీరు తీసుకొని చదవండి. మీరు చదువుకొని 10 మందికి చదవడం నేర్పియండి. ఏమంటున్నా? మీరు చదవండి, సేమ్ పర్ఫ్యూమ్ కొట్టే 10 మంది కొట్టడం చెప్పాలి, సేమ్ పర్ఫ్యూమ్ కొట్టుతున్నాం, ఇది కూడా చాలా చదివేయండి. మీరు సక్సెస్ ప్రొఫైల్ బుక్ చదవండి, తర్వాత స్టార్టర్ కిట్ తీసుకోండి, వినిటీ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 3 వినిటీలో గెలవాలంటే స్టార్టర్ కిట్, సక్సెస్ ప్రొఫైల్ బుక్, వినిటీ మ్యాప్. ఈ 3 మీరు ఎవరైతే మనస్ఫూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారో, మీరు నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసుకుని ఖచ్చితంగా లేదు. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఒక టైము 4:30 క్లోజ్ చేద్దాం. నేను టైం ముందే మెన్షన్ చేసుకున్నాను ఆల్రెడీ. ఎవరికైనా తెలుగు వస్తుందో తెలుగు వచ్చిన రాండి ప్లీజ్, రిక్వెస్ట్ తెలుగు వచ్చిన రాండి. నేను లేడీసా జెంట్స్ అని చెప్పాను, లీడర్ అయితే రండి. ఒకరు తెలుగు వచ్చిన లేదా మీరు వద్దు సార్, మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. అంటే కొత్త వాళ్ళు తెలుగు వచ్చిన వ్యక్తి కొత్త వాళ్ళ రండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎన్ని క్లాస్ మేడం? ఈ క్లాస్ జరుపు, ఈ పేజ్ కలిగినాక మీ జీవితం మొత్తం ఆడబోతుంది. అంటే లాస్ట్ మేడం ఈ నుంచి ఇంతవరకు జర నీట్గా గట్టిగా చదవండి, స్పష్టత చదవండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. స్పష్టతను కలిగి ఉండడమే బహుశా
95% విజయం. ఓళ్ళో పెడుతున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? మనం విజయం సాధించాలంటే ఫస్ట్ మన స్పష్టత ఉండాలి. స్పష్టత అంటే ఏంటి? క్లారిటీ. మనం ఏం పని చేస్తున్నావో, ఎందుకు పని చేస్తున్నావో, ఎందుకు పుట్టినో మనకే తెలుస్తుంది భూమి మీద. నిజం కదా? సీరియస్గా ఇది నవ్వే మ్యాటర్ కాదు, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది చాలా మంది జీవితాలు జాబ్ చేస్తూ ఎందుకు జాబ్ చేస్తూ వాళ్ళకి అర్థమవుతలేదు. నిజమే కదా? ఒక వ్యక్తి బిజినెస్ పెట్టుడు, కానీ బిజినెస్ లాస్ వస్తుంది, బిజినెస్ తీసేయాలి అవుతుందో ఆలోచిస్తుంది ఆయన. మళ్ళీ అంటే క్లారిటీ లేదు ఆయనకి. అందుకే అంటున్నా, విజయం నువ్వు ఫస్ట్ సాధించాలంటే నీకేం కావాలా? 95% స్పష్టత ఉండాలా. నువ్వు ఎందుకు వచ్చినావు, వై షుడ్ వెస్టేజ్, వెస్టేజ్కి ఎందుకు వచ్చినా క్లారిటీ ఉండాలి. అది 95% స్పష్టత అంటే. మీరు ఎవరు, మీకు ఏం కావాలి అన్న దాని గురించి ఎంత స్పష్టత ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా విజయాన్ని సాధించడం మీకు ఎంత తేలిక అవుతుంది. అర్థమైంది క్లియర్గా? మేడం థ్యాంక్ యూ మేడం, మీ చేతులు చాలా శివరింగ్ అయితే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. మీరు ఉండండి, నేను పడుకుంటాను. ఇక్కడ చూసి క్లియర్ అర్థం చేసుకోండి. మీరెవరు, అసలు ఎవరు, మీరెవరు, మీకు ఏం కావాలి అన్నదాని గురించి ఎంత స్పష్టత ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా విజయాన్ని సాధించడం మీకు తేలిక అవుతుంది. ఆ స్పష్టత లేదనుకో డైనమాలో పనిచేస్తే రోడ్డు మీద కుక్కలకు వచ్చిపోతాయి. చూడండి, మీరు ఏ ట్రావెలింగ్ వెళ్ళినా ఖచ్చితంగా కుక్క కనిపిస్తుంది, ఖచ్చితంగా కుక్క కనిపిస్తుంది. ఎందుకంటే కుక్క కన్ఫ్యూజన్ ఇక్కడ ట్రై చేస్తారంట, లాస్ట్ అర్థం వచ్చిపోతుంది. స్పష్టత లేదంట కదా, ఎలుక ఉందనుకో, ఎలుక ఏం చేస్తుంది? రోడ్ పక్కన వస్తుంది, చెక్ చేస్తుంది, లెఫ్ట్ చూస్తుంది, రైట్ చూస్తుంది, ఎలుక పక్కన ఉక్కుతుంది. వెహికల్స్ లేనప్పుడు, కానీ కుక్క ఏం చేస్తుంది? వెహికల్స్ వచ్చినప్పుడు ఉక్కొస్తుంది. దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది, లాస్ట్ రోడ్ వేసిపోతుంది వచ్చిందని. మన జీవితంలో కూడా వెజిటేబుల్స్లో మీకు స్పష్టత లేకపోతే మీ చుట్టమో ఫ్రెండో ఎవడో కూడా వేసిపోతారు ఖచ్చితంగా. మనకి వేసిపోవడం చంపేయడం కాదు, అంతకంటే ఘోరం అది. చచ్చిపోయిన కోసం చచ్చిపోతాం, కానీ ఈ అనుమానాలు, ఈ భయాలతో రోజు చచ్చిపోతాం. అర్థమవుతుందా? అందుకే చాలా ఇంపార్టెంట్ అది. ఈ మీనింగ్ అదేనమాట. మన రెండో పేజ్. లక్ష్యాలు లేని వ్యక్తి చదునైన మార్గంలో కూడా కొద్ది పురోగతిని మాత్రమే సాధించగలడు. కనిపిస్తుంది క్లియర్గా? లక్ష్యాలు లేని వ్యక్తి చదునైన మార్గంలో, చదువు ఏంటండి? మంచి మార్గంలో కొద్ది పురోగతిని మాత్రమే సాధించగలడు. చదువు అంటే క్లారిటీ ఉంది, అర్థం కదా? లక్ష్యం క్లారిటీ ఉన్నోడు, లక్ష్యం లేని వ్యక్తి, నేను చెప్పేది లక్ష్యం లేని వ్యక్తి మంచి రోడ్డు కూడా పోలేనట ఆయన. అదే చెప్తున్నాను. నెక్స్ట్ కానీ స్పష్టమైన లక్ష్యాలు కలిగిన వ్యక్తి గతులతో కూడిన మార్గంలో కూడా పురోగతిని సాధిస్తాడు. అదే కదా? స్పష్టత లేనోడు ఏ రోడ్డు మీద కూడా వెళ్ళలేడు, స్పష్టత ఉన్నోడు ఏ రోడ్డు మీద వెళ్ళగలడు. గతుకుల రోడ్ అంటే ఏంది? ఇప్పుడు డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చినోడు ఏ రోడ్డు మీద నడుపుతాడు? డ్రైవింగ్ రాను ఏ రోడ్డు నడపలేడు వాళ్ళ తెలిసి. డ్రైవింగ్ రాగానికి అందుకే ఈ మాట ఏదేమాట మీనింగ్. నెక్స్ట్ లాస్ట్లో మీరు కొంత సమయం తీసుకొని మీకు నిజంగా ఏం కావాలి, దాన్ని ఎలా సాధించాలి అని ఆలోచిస్తే కొద్ది పురోగతిని సాధిస్తూ ముందుకు వెనక్కి వెళుతూ ఏళ్ల తరబడి కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉండదు. గతకాలపు తప్పుదారులను విస్మరించి భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించండి. మీరు తప్పుడు మార్గంలో ఎంత దూరం వెళ్ళినా కూడా తిరగవచ్చు అన్నది టార్కిష్ సామెత. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ మాట ప్రాక్టీస్ గుర్తుపెట్టుకుని ఇంకా మొత్తం ఏమిటంటే ఓవరాల్గా స్పష్టత కదా. లైఫ్లో క్లారిటీ ఉందనుకో 95% బిజినెస్ సాధించినట్టే. రెండోది, లక్ష్యాలు లేని వ్యక్తి ఎలాంటి రోడ్డు పైన వెళ్ళలేడు, లక్ష్యం ఉన్న వ్యక్తి అయితే ఎలాంటి రోడ్డు పైన వెళ్ళగలుగుతారు ఈజీగా. మూడో మాట ఇక్కడ ఏం చెప్తూ క్లియర్ అంటే, మీరు కొంత సమయం తీసుకొని ఎవరన్నా మీ రెండు బాగా విన్నారు, మీకు అనిపిస్తుంది, ఈ రెండు కనిపిస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు జీవితం అంటే ఏదైనా జీవితం ఏం కావాలనిపిస్తుంది అనిపిస్తుంది లేదా? ఇప్పుడు చెప్పేది అనమాట, మీరు కొంత సమయం తీసుకొని మీకు నిజంగా ఏం కావాలి, మీకేం కావాలో మీ అప్లై తెలుసా, మీకే తెలుసా? హలో, నాకేం కావాలో నాకు తెలుసా, మా అప్లై తెలుసా, నా పిల్లలు తెలుసా, నా పిల్లలు తెలుసా? ఇట్లా అంటే కొంచెం మీకు అర్థం అదే. అందుకే చెక్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఇది. మీరు కొంత సమయం తీసుకొని మీకు నిజంగా ఏం కావాలి, దాన్ని ఎలా సాధించాలి అని ఆలోచిస్తే ఈ రెండు క్లారిటీ, ఏం కావాలో క్లారిటీ వచ్చింది, ఎలా సాధించాలో వ్యక్తి క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చాక ఏం చేస్తావు? కొద్ది పురోగతిని సాధిస్తూ ముందుకు వెనుకు వెళ్ళడం వల్ల ఏమిటంటే ఏళ్ళ తరబడి కష్టం చేయాల్సిన అవసరం లేదు. హలో, మీ దగ్గర క్లారిటీ లేకపోతే 60 ఏళ్ళు పనిచేస్తారు, క్లారిటీ ఉంటే 60 ఏళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదు. చెప్పేది నువ్వు పుట్టినరోజు అన్నమాట ఇది. నువ్వు కరెక్ట్ 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు గట్టిగా పనిచేస్తే, ఒక బిజినెస్ మ్యాన్ చూడండి చెప్పారు సరే, 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు గట్టిగా పనిచేసి జీవితానికి మొత్తం 3 తరాల డబ్బులు సంపాదించుకుంటాడు ఆయన.
జీవితంలో డబ్బులు సంపాలంటే జీవితంలో పనిచేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ 5 నుంచి 10 ఏళ్ళు ఫోకస్ చేయండి. వెస్టర్న్ విన్నింగ్ టీంలో మీ జిందగీలో ఏదైనా సాధించుకోవచ్చు, మీరు అనుకున్నవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రామోజు చనిపోయాడు, ఆయన సరే డబ్బులు ఆయనకి జీవితాంతం డబ్బులు వస్తాయి ఆయనకి, నిజమే కదా. మనం అయితే మనకు మన మధ్యలో ఏదైనా సాధన అనుకోవడం జరిగింది అనుకో, మన లైఫ్ మొత్తం గోల్ అయిపోతుంది, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకే మీ లైఫ్లో మీకు ఏం కావాలి, మీకు జీవితంలో ఏం కావాలనుకుంటే రాసుకోండి, ఆ స్పష్టమైన గోల్స్ రాసుకోండి. తర్వాత రైట్ అప్లైన్ దగ్గర కూర్చోండి. మూడోది రైట్ అప్లైన్ దగ్గర యాక్టివ్ గ్రోయింగ్ దగ్గర కూర్చున్న తర్వాత అక్కడ మీకు రోడ్ మ్యాప్ ఇస్తారు, ఎక్కడ పోవాలి, ఎట్లా సాధించాలో నేర్పిస్తారు. ఆ స్పష్టత ముందుకు వెళ్ళాలని మీరు ఏదైనా సాధిస్తారు, ఓకేనా. అందుకే దీని జీవితాంతం పనిచేయాల్సిన వెస్ట్ ఇండీస్ చూడండి. వెస్ట్ ఇండీస్ విన్నింగ్ టీంలో మన డిఎస్ఎల్ అందరు లైఫ్ స్టైల్ చూసుకుంటే, విఎంసీ లైఫ్ స్టైల్ చూసుకుంటే ఇప్పుడు అందరూ లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటారు, కోట్లలో ఇల్లు కట్టుకున్నారని. ఎందుకు? వాళ్ళు 5 ఏళ్ళే పనిచేసారు, ఎక్కువ పని చేయలేదు, 5 ఏళ్ళే పనిచేసారు. ఇప్పుడు ఎస్పీ పాలసార్ తీసుకున్న ఎగ్జాంపుల్, సార్ ఇన్కమ్ నెల ఇన్కమ్ వచ్చి ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు ఇస్తాం. ఆయనకి ఏదైనా సాధించుకోవడం ఈజీగా కష్టమా, ఏదైనా కొనుక్కోవాలంటే ఈజీగా కష్టమా? ఎందుకంటే క్లారిటీ ఉంది. వాళ్ళ బాబు ఉన్నాడు, వాళ్ళ బాబు అంటే గ్రేట్ పర్సనాలిటీ, సర్వజ్ఞ భావిస్తారు. డాక్టర్ ఎస్పీ పాలసార్ కొడుకు సర్వజ్ఞ భారడం. అతను రోజు ఒక సామాన్ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు ఒక మాట, ఒక గోడ రాసిపెట్టు, ఒక అద్దం ఉంటే వాళ్ళ ఇంట్లో అద్దం రాసిపెట్టుకుంటాడు ఆయన. రోజులు మనకు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి, మనకు ఆయుష్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందా పెరుగుతుందా? ఆయన రాసుకుంటూ క్లియర్గా 1400 సంథింగ్ రాసుకుంటాడు ఆయన. రోజులు తగ్గుతున్నాయి అనేది పని స్పీడ్ చేయాలా స్లో చేయాలా? మనం ఎట్లా పని చేస్తున్నాం? ఈరోజు మిషనరీస్ పెట్టుకుంటాం, 9 రోజులు డ్రీమ్ పెట్టుకుంటాం, ఇది కాదనుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటాం సార్. మళ్ళీ 6 నెలలు గోల్స్ పెట్టుకుంటాం, మళ్ళీ 6 నెలలు నెక్స్ట్ మంత్ చూస్తున్నాడు. పోస్ట్పోన్ మెంటాలిటీ అనేది ప్రపంచంలో అన్ని రోగాల కన్నా డేంజరస్. అది అనలేకపోతుంది, అంతే కదా రికార్డు అవుతుంది కాబట్టి. పోస్ట్పోన్ మెంటాలిటీకి ఉన్నంత పవర్ దేనికి లేదు. ఏం పవర్ అంటే నీ గోల్స్ చంపడానికి పనికి వస్తుంది, అది నీ డ్రీమ్స్ చంపడానికి పనికి వస్తుంది పోస్ట్పోన్ మెంటాలిటీ. అందుకే పోస్ట్పోన్ మెంటాలిటీ మీ జీవితంలో ఉండొద్దు. మీరు ఏం కావాలనుకుంటారో 3 months లో మీకు ఏం కావాలా, 6 months లో ఏం కావాలా, 1 year లో ఏం కావాలా, 2 years లో మీకు ఏం కావాలా, ఈ స్పష్టత మీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో మీకు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మీకు చిన్న స్ట్రక్చర్ ఇచ్చి క్లోజ్ చేస్తాను, సింపుల్ స్ట్రక్చర్. చాలా మందికి ఏముందంటే, సార్ నిజంగా నాకు టీం లేదు కదా సార్, ఎట్లా బిజినెస్ బిల్డ్ చేయాలి. నేను కూడా ఫుల్ టైం పెట్టుకోవాలనుకుంటే, ఫుల్ టైం ఎవరైతే వెస్ట్ బిజినెస్ చేద్దామనుకుంటారో వాళ్ళకి మాత్రమే. పార్ట్ టైం అయితే మీ అప్లయన్స్తో సలహా తీసుకోండి. నేను అందరికి చెప్పట్లేను. మీ యాక్టివ్ గ్రోయింగ్ ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో, క్రౌన్ అప్లయన్స్ ఉన్నారో వాళ్ళతో కూర్చోండి. మీరు ఎగ్జాంపుల్ మీరు 6 months లో ఎంత, ఒక 6 నెలల్లో క్రౌన్ కావాలనుకుంటూ 1 lakh ఇన్కమ్ తీసుకోవాలనుకుంటారు కదా. 6 నెలల్లో క్రౌన్ కావాలనుకుంటూ 1 lakh ఇన్కమ్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు మీరు డిసైడ్ అయ్యారు, మీరు జస్ట్ డిసైడ్ అయ్యారు అంతే. మీకు లెగ్గులు లేవు, అవి లేవు, ఏమి లేవు మీకు. ఇంకా మీరు డిసైడ్ ఎప్పుడైతే అయినారో దేవుడు ఖచ్చితంగా మీ మనుషులు పరిచయం చేస్తాడు. హలో, మీరు మనస్ఫూర్తిగా డిసైడ్ అయితే దేవుడు ఖచ్చితంగా మనుషులు పరిచయం చేస్తాడు. మనం ఏం చేస్తాం అంటే టీం వచ్చినాక బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటాం. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఎంప్లాయీస్ వచ్చినాక బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేస్తారా, బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేసాక ఎంప్లాయీస్ వస్తారా? స్టార్ట్ చేసిన బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేసాక ఎంప్లాయీస్ వస్తారా కదా. ఇప్పుడు మనం కూడా ఇక్కడ మన బిజినెస్ లో ఎంప్లాయీస్ కాదు కదా. మీరు లీడర్ గా చేయడం ఫిక్స్ అయ్యారు, క్రౌన్ వల్ల ఫిక్స్ అయిపోయారు క్లియర్ గా. మీరు ఏం చేస్తారు, 6 గ్రూపులు జస్ట్ ఒక ఎల్లో పేపర్ తీసుకొని గ్రీన్ మార్కర్ తోని 6 గ్రూపులకి వేసుకొని రౌండ్ ఫిగర్ వేసుకోండి. మనుషులు ఫిల్ఫుల్ కాలేక మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా డిసైడ్ అయ్యారో, ఈ 6 లెగ్గులు మీకు ఎట్లా పరిచయం అవుతారు చెప్పారా? ఏదో బస్సులో పోతున్నావు, బస్సులో ఒక వ్యక్తికి పరిచయం కావచ్చు. నువ్వు బైక్ మీద పోతున్నావు, లిఫ్ట్ ఆయన ఉల్టాకి లిఫ్ట్ ఆడతాడు, ఆ లిఫ్ట్ అయిన వ్యక్తి పరిచయం కావచ్చు. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ పోతారు, ఆ వ్యక్తిని ఖచ్చితంగా బిజినెస్ మీరు ఏమో చేస్తారు, మేము కూడా చేద్దామనుకుంటాను. అంటే మీరు అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే మీరు ఉల్టా ఆడతారు. ఎందుకంటే మీరు డ్రీమ్ కోసం పోతున్నారు కాబట్టి, డ్రీమ్ వైపు మీరు వెళ్తారు కాబట్టి. ఇంకో వ్యక్తి ఎంత పరిచయం అవుతారంటే ఉల్టా నీకే ఫోన్ చేస్తారు, ఏదో బిజినెస్ స్టార్ట్ చేసా ఉంటారు కదా, మా చెల్లె చెప్పింది, మా అక్కయ్య చెప్పింది, మా అన్నయ్య చెప్పిండు, ఏదో బిజినెస్ బాగుంటాడు నాకు కూడా చెప్తా ఉంటారు. ఆయన ఫోన్ చేసి నేను ఉల్టా ఆడతాడు. ఈ 4వ గ్రూప్ ఫామ్ అయిపోతుంది. ఇట్లా మీరు డిసైడ్ అయితే, మీరు మనస్ఫూర్తిగా డిసైడ్ అయితే, క్రౌడ్ లో డిసైడ్ అయితే ఖచ్చితంగా దేవుడు మనుషులు పరిచయం చేస్తారు. మేము బిజినెస్ లో చేసినప్పుడు నాకు కూడా చుట్టం లేదు, నా ఫ్రెండ్ లేదు ఎప్పటికి. కానీ ఓన్లీ నేను బిజినెస్ నుంచి డిసైడ్ అయినాం. 145 days లో క్రౌన్ కంప్లీట్ చేసుకొని 96,786 ఇన్కమ్ తీసుకున్నాను. ఓన్లీ 145 days లో. మీకు ఎంత చెప్తున్నాను, 180 రోజులు చెప్తున్నా. 180 రోజులలో మీరు ఇట్లా తిరుగుడు వేరనుకో జనాభా దొరకదా మనకు. భూమి మీద ప్రపంచంలోనే మనం ఉన్న దేశం ఏ దేశం? భారతదేశంలో ఉన్నాం. ఇండియా దేని ప్రసిద్ధి? జనాల. మరి ఎందుకు దేశం పడుతుంది నాకు అర్థమైతలేదు. నీకు 180 కోట్ల జనాభాలో 6 మంది దొరకరా? హలో, 180 కోట్ల జనాభాలో 6 మంది దొరకరా? నువ్వు డిసైడ్తో దొరుకుతారు. నీ పెళ్ళి అయింది కదా, నువ్వు పెళ్ళి అని నీకు ఎవరు ఇక్కడ చూస్తే కదా పెళ్ళి కాదు, నీ పెళ్ళి కాదు కదా. ఒకసారి కదా బాబు కాదు బాబు అంటున్నా, పెళ్ళి చేస్తుందో బాబు అంటుకో ఇస్లాం చెప్తున్నా. సరే థ్యాంక్ యూ లీడర్ కూడా మా ఇప్పుడు చెప్పి నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యాను. పెళ్ళి అంటే ఎవరు కావాలకి
అమ్మాయి కాదు. కాదు క్లియర్గా నువ్వు క్లారిటీ ఉండాలి. అమ్మాయి కాదు కదా, అమ్మాయి కాదు ఖచ్చితంగా కాదు కదా. ఈయన డిసైడ్ అయితే పెళ్లి చేసుకుంటాడా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ అయితే పెళ్లి చేసుకుంటాడా? ఈయన డిసైడ్ కావాలి. వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ అయితే ఒకవేళ నెల ఉంటాడు 2 నెలలు ఉంటాడు తర్వాత ఎవరు ఏ మమ్మీ నాకే జరుగుతారు పైసలు నువ్వు నాకు సంబంధం వదిలే డైవర్స్ సార్ ఇప్పుడు కదా లాస్ట్కి ఎక్కడ పోవాలమ్మా వాళ్ళ అత్తమాదానికి మన అవును కదా. అదే ఈ పిల్లోడు ఇష్టంతో పెళ్లి చేసుకుంటాడు ఎట్లా చూసుకుంటాడు అమ్మాయిని? కింద కాలు పెట్టాలని ఆలోచిస్తామా? ఏ మా మూడు చూసుకుంటాడు బహుబలిసిన ఉంది కదా ప్రభాస్ వేసుకోతారు రామని ఈయన వేసుకోతారు మనవాడు. నేను ఎందుకు చెప్తున్నంటే బిజినెస్ నీదైతే ఒక ప్రేమ చూసుకుంటావు, మీ అబ్బాయి దగ్గర చూసుకుంటారు బిజినెస్ అయితే ఒకవేళ. అందుకే డ్రీమ్స్ రాసేటప్పుడు గోల్స్ రాసేటప్పుడు ఎవరు అబ్బాయి కోసం గోల్స్ రాయకండి, నీ సొంతంగా నీ కోసం గోల్స్ రాసుకో. నీ కోసం గోల్స్ రాస్తే ప్రేమతో పని చేస్తావు, టైం తీసి పని చేస్తావు. అది అబ్బాయి కోసం గోల్స్ రాస్తే అబ్బాయి కోసం గోల్స్ రాస్తే అబ్బాయి మీరు నెట్టేస్తావు పోయి. ఇంకా సార్ సినిమా సార్ ఇప్పుడు కదా ఆన్లైన్ వేసుకుని ఆన్లైన్ వేస్తావు, మరి ఎవరు చూసుకోవాలి వెళ్ళాలి అలాగే ఎవరు చూసుకోవాలా? అబ్బాయి చూసుకొని కష్టమైతే. అందుకని మీ లేకులు మీరే ప్లాన్ చేసుకోండి, మీరు డిసైడ్ కాండి, మీ డ్రీమ్స్ మీరే రాసుకోండి. మీరు డిసైడ్ ఎప్పుడైతే తీసుకుంటారో డిసిషన్ తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ వేలు ఎప్పుడైతే అనుకుంటారో ఈయనకు అమ్మాయి దొరకడం కష్టమా ఈజీనా? డిసైడ్ అయితే ఈజీ. కష్టం దొరకదు కదా. ఏడుంది అమ్మాయి? ఏడుంది అమ్మాయి? భూమి మీద. ఏడుంది అమ్మాయి? భూమి మీద. నీ భార్య పడగేది భూమి మీదనే ఉంది. ఉన్నా కదా. ఇప్పుడు లేకపోతే నువ్వు శిల్పం తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి వాళ్ళు తయారు చేసుకుంటారు, వినాయకుడు తయారు చేసినట్టు తయారే కదా. డిసైడ్ అయితే దొరకదు కదా మనకి. ఇంటి పక్కన ఉండొచ్చు, ఇంటిలో ఉండొచ్చు, లేకపోతే మేనత్త ఉండొచ్చు, మేనమా ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, మొత్తం ఏదో ఖచ్చితంగా ఉంటుంది. డిసైడ్ అయితే దొరుకుతాయి. డిసైడ్ కాకపోతే నేను అదే చెప్తున్నా, మీరు డిసైడ్ అయితేనే మీకు లెగ్గులు దొరుకుతాయి. డిసైడ్ కాకపోతే నాకు 2 లెగ్గులు సార్ అవే వీక్నెస్ అంటే సార్ అంటావు. తెలంగాణ సార్ కూడా నీకు ఎందుకు సైడ్ నాకు అర్థం కాదు. నువ్వు ఫస్ట్ గ్రౌండ్లో డిసైడ్ గ్రౌండ్ అవుతావు ఖచ్చితంగా. గ్రౌండ్ డిసైడ్ కాకపోతే జిందగీ మొత్తం కాదు. ఈ అబ్బాయికి అమ్మాయి దొరకదు కదా, అబ్బాయికి కన్ఫర్మా గ్యారెంటా రాసిస్తారు మీరు బాగుంటారు మీద. నేను అదే మీరు కూడా మీరు ఖచ్చితంగా మీరు డిసిషన్ అంత స్టాండ్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో క్రౌడ్ అవుతారు. బాగుంటూ కూడా ఇస్తారు రాసిస్తారు. నేను కూడా రికార్డ్ చేసుకుని ఖచ్చితంగా రాస్తాను. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని నువ్వు డిసైడ్ కావాలా, విలేజ్ నువ్వు డిసైడ్ కావాలా, క్రౌడ్లో నువ్వు డిసైడ్ కావాలా. నువ్వు డిసైడ్ అయితే మనుషులు ప్రాస్పెక్టింగ్ చేస్తావు, జనాలతో మాట్లాడడం నేర్చుకుంటావు, అందరితో క్లోజ్ ఉంటావు. అలా డిసైడ్ కాకపోతే ఊకే మొత్తుకుంటా ఉంటావు, 2 నెలలకే వదిలేస్తావు. ఈ బిజినెస్ 2 నెలలకే వదిలేస్తావు కూడా. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఖచ్చితంగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ద బెస్ట్. ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేసే పదాలు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో 2024 డిసెంబర్ 10th రోజు ఈ కామారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఇన్కమ్ వచ్చి మీ అకౌంట్లో ₹1,00,000 రావాలి. మీరు ఖచ్చితంగా ట్రావెల్ కావాలి, ఖచ్చితంగా పాల్గొనాలి. దీనికి సపోర్ట్ చేసిన అప్లయన్స్ కాదు, మీరు ఫోకస్ చేసి మీరు ప్లాన్ చేసి మీ అప్లయన్ వద్దని ఊరుకోస్తారు ఆయన. ఎందుకు ఊరుకోస్తారు ఆయన? నీ టీం నిలబెట్టే రెస్పాన్సిబిలిటీ మీ అప్లైంది. మీరు టీమే తీసుకురాకపోతే మేమే నిలబెట్టాలా? మేము చిన్నవాళ్ళు మీటింగ్ ఒక రోజు. అందుకని ఈరోజు కాలంలో ఎవరైతే ఉన్నాడో ఆయన డిసైడ్ అయ్యి ఇందాక మాట ఇప్పుడు చాలా గ్రేట్ వర్డ్స్ అవన్నీ అవి ఉత్తరే రావని మైండ్లో ఉంటుంది సార్ కూడా. డిసెంబర్ 10th వరకు అలా 2024 సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళ బ్యూటిఫుల్ కపుల్స్ ఇన్కమ్ ఖచ్చితంగా 1 lakh ఇన్కమ్ ఉంటుంది. మరి మీకు ఆ ఇన్కమ్ వద్దా? మరి మీకు కారు వద్దా? మీకు క్రౌడ్ వద్దా? కావద్దా? ఎవరు డిసైడ్ కావాలా? మీరే డిసైడ్ కావాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 100% మీకు 100% మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. మీరే డిసిషన్ తీసుకోండి. వీలైతే మీరు ఏం చేశారంటే మీ అబ్బాయి దగ్గర కూర్చోండి, 1 lakh ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలి సార్ ఖచ్చితంగా కూర్చోండి. వాళ్ళ దగ్గర కూర్చోండి, వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్. ఎందుకంటే మేము ఊకే ఇంత దూరం ఎందుకు వస్తున్నాం అంటే మేము గెలిపిద్దాం ఉద్దేశంతో వస్తున్నాం. మరి మీరు గెలవడానికి రెడీ ఉండడం చాలా ఈజీగా అవుతుంది. మీరు గెలవడానికి రెడీ లేకపోతే ఇప్పుడు నా షూ సైజ్ 8 సైజు 6 నెంబర్స్ వేసుకుంటే ఎప్పుడది టైట్ అవుతుంది, బొగ్గలు వస్తాయి, చాలా ఇన్ఫెక్షన్ అవుతుంది. అదే 8 సైజ్ అయితే అంటే నీ మైండ్ సెట్ ఎప్పుడైతే గెలవాలని తపన ఉందో మేము గెలిపడానికి మేము రెడీగా ఉంటాం. అప్పుడు నీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ మ్యాచ్ అవుతుంది, అండర్స్టాండింగ్తో పని చేస్తాం. అది మ్యాచ్ కాదనుకో, మ్యాచ్ కాకపోతే మిస్ మ్యాచ్ అయితే అవుతుంది. మరి డ్రైవర్స్